ఎలా ఉంది ఎలా ఉంది ఎక్సలెంట్ మూవీ బాగుంది. చాలా బాగుంది మూవీ అయితే. అన్న ఇగో సినిమా బాగుందన్న. పల్లెటూరు నుంచి వచ్చేటోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మేము పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి ఆ సినిమా ఎట్లుందో మేము ముందుగానే చెప్పగలిగినాం. కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్కరు పుష్ప, ప్రతి ఒక్కరు బాహుబలి, ప్రతి ఒక్కరు త్రిపుల చూడాలంటే ఆయన కుదరవు కదన్న. ఫైట్ సీన్స్ మనకు అలాంటివి ఉండాలంటే కుదరవు. కాబట్టి బాపు లాంటి సినిమా చూసే మనకు సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ ఎట్లుంటుందో తెలుస్తుంది, ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి ఇంకా మనం డబ్బులు అంటే విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం. అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పంట చేతికి వచ్చే టైంకి వర్షం పడి ఎట్లా ఖరాబ్ అవుతుంది, ఎట్లా నష్టాలు అయితే, మళ్ళీ అప్పుల పాలయ్యి మళ్ళీ రైతులు ఎట్లా చెల్లిపోతారు, మొత్తం అవి తెలిసిన వాళ్ళకి కాబట్టి ఆ రైతు బాధ తెలిసిన వాళ్ళకి కాబట్టి ఆ సినిమా నచ్చుతానన్నా. ఇంకా పుష్ప సినిమా ఇంకా అలాంటి గుంటూరు కారం అలాంటివి కావాలంటే ఇంకా మనకు ఇంకా ఏం లేదన్నా. ప్రతి ఒక్కరు బాబు సినిమా చూడాలి. మన సార్ బ్రహ్మజీ సార్ చాలా ఇరుగా తీసిండన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా అలా ఆ బలగం సినిమా ఎట్లా ఉందో అన్న, బాబు సినిమా కూడా అట్లనే ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. మూవీలో సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? నచ్చాయా? సాంగ్స్ నచ్చాయా? ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, బోర్ ఉంది. ఆ తర్వాత పికప్ అయింది. అంటే ఇట్లాంటి సినిమాలు యాక్చువల్గా ప్రేక్షకులు కూడా ఆదరించాలి, బాగుంటుంది. అంటే కొంచెం డైరెక్టర్ కొత్తవాడు కాబట్టి కంటెంట్ని కొంచెం ల్యాగ్ చేశాడు. చివరిలో మాత్రం కంటెంట్ అనేది బాగుంది, అవుట్పుట్ బాగుంది. బల్గం రేంజ్ లేదు. పాటలు ఇంప్రూవ్ కావాలి, క్లారిటీ లేదు. పిక్చర్ టెక్నికల్లీగా కొంచెం డల్ ఉంది. టెక్నికల్లీగా అది కెమెరాతో లాక్కొచ్చాడు బల్గంలో. పాటలు మిగతా విషయాలన్నీ కూడా కొంచెం ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది ఉంది. కొంచెం ఇదేంటంటే అది బడ్జెట్ పరంగా కూడా చూసుకొని ఉంటారు వాళ్ళు కాబట్టి లో బడ్జెట్లో కొంచెం యావరేజ్ అనుకోవచ్చు. యావరేజ్